మీరు ఇప్పుడు చూస్తున్న తన పేరు విహాన్. జీవితంలో మనం అనుకున్నది సాధించడానికి ప్రయత్నం అనే దారిలో ఒక్క అడుగు ముందుకు వేసినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కష్టాలు జరిగినా మళ్ళీ జీవితంలో కోలుకోలేని పరిస్థితులు. మన దేశంలో ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఈ జీవితం వేదన కోసం కాదు సాధన కోసం అంటూ ముందుకొస్తున్న విహాన్తో ఈరోజు మాట్లాడి అసలు ఏం జరిగింది, తన లైఫ్లో చాలా ప్రమాదాలకు గురయ్యడం తెలిసింది, అసలు ఏం జరిగిందని క్లియర్గా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హలో బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్ బ్రో. సో హ్యాపీ ఇక్కడి వరకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్రో. యా ఆల్వేస్ వెల్కమ్. అండ్ మిమ్మల్ని మళ్ళీ ఈ విధంగా చూస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక 2 years బ్యాక్ నేను కొన్ని ఫొటోస్ చూడడం జరిగింది. సో ఆ ఫొటోస్ చూసిన తర్వాత మళ్ళీ ఇలా మిమ్మల్ని చూస్తున్నందుకు, అందులోనూ మీకు ఇష్టమైన ఫీల్డ్లో చూస్తున్నందుకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో మనము మాట్లాడుకుంటూ పోదాం, తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటనేది. ఫస్ట్ మనం స్టార్టింగ్లో, ఇప్పుడు నీకు ప్రజెంట్ ఒక కిడ్నీ లేదని విన్నాను బ్రో. అవును. ఏంటి అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ 2 years బ్యాక్ 2020లో ఒక యాక్సిడెంట్ మిడ్ నైట్లో ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాం ఇంటికి. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసినాం. కుషాయిగూడలో ఒక యాక్సిడెంట్ అయిందనమాట. నైట్ 2:30కి సడన్గా ఒక 65 years పర్సన్ వచ్చినాడు. కనిపించలేదు, చెట్లకి అడ్డం వచ్చేసినాడు. సో నేను కొంచెం 110-120 స్పీడ్లో ఉండే అనమాట. నైట్ రోడ్ ఖాళీ ఉండే చాలా. సో అందుకని నేను చాలా స్పీడ్లో వస్తుంటే సడన్ అటాక్ ఇచ్చేసింది. లైక్ ఒక గోస్ట్ లాగా వచ్చేసింది ముంగట్కి. వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాను, ఎట్లున్నాను. సో అతను హిట్ ఇచ్చేసినాను. సో నేను ఎగిరిపోయి, నా వెనక ఇంకొకరు ఉన్నాడు, అతనికి ఏం కాలేదు, నా వెనక పర్సన్కి. కానీ నాకు వచ్చేసి డ్రైవ్ చేస్తున్నా కాబట్టి ఎగిరిపోయి గోడ గుద్దుకున్నా. అండ్ ఆ గోడ గుద్దుకున్నప్పుడు బోన్స్ ఇరిగిపోయినాయి, కడుపులో గుద్దుకొని హిప్, ఈ లంగ్స్ ఇక్కడ ఏం కాలేదు, కానీ కింద స్టమక్ దగ్గర మొత్తం ఏదో గుచ్చుకుందనమాట కడుపులో. సో అట్లా కిడ్నీ బలిపోయింది. సో ఈరోజు నీకు ఒకటే కిడ్నీ? అవును. అది ఇప్పటి నుంచి కాదు, 2 years నుంచి ఒకటే కిడ్నీ ఉంది. ఎన్ని ఇయర్స్ రెస్ట్ తీసుకున్నావు? యాక్చువల్లీ నేను రెస్ట్ ఎక్కువ తీసుకోలేదు. నాకు బైక్ నడపాలి, బైక్ పైన కూర్చొని ఉంటున్నా ఇంట్లో. సో అందుకని పెయిన్ని తట్టుకొని ఒక 8 months రెస్ట్ తీసుకొని బయటకు వచ్చేసాను. ఓకే. సో ఈరోజు విహాంత్ ఒక బైక్ రైడర్. సో ఆల్మోస్ట్ ఈ బైక్ రైడింగ్ జర్నీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది లైఫ్లో? ఒక మోస్ట్లీ నేను 8th class ఉన్నప్పటి నుంచి ఉంది. సో 8th class అంటే ఇప్పుడు నేను నా బీటెక్ అయిపోయి 1 year అవుతుంది. లైక్ బీటెక్ చదువుతలే, అది చదివితే 1 year, లైక్ ఒక 8 years అవుతుంది. సో 8 years నుంచి యు ఆర్ ఇన్ దిస్ ఫీల్డ్, రైట్? యా. సో అంటే నేను సైకిల్ నుంచే ఉండే ఫస్ట్. యా, నేను చైల్డ్హుడ్ నుంచి చేస్తుండే. సో అనిపించలేదా జీవితం అనేది ఒక్కసారి పోతే మళ్ళీ ఈ జన్మకు పుట్టుక లేదు, మళ్ళీ లాస్ట్ సిచ్యువేషన్ జీవితంలో రెండే ఉంటాయి, ఒకటి ఫుల్ హ్యాపీనెస్, ఒకటి ఫుల్ సాడ్. అంటే పుట్టడం హ్యాపీనెస్, చచ్చిపోవడం సాడ్. సో ఈ లాస్ట్ స్టేజ్కి వచ్చేసినావు, చూసినావు కల్లారా లాస్ట్ స్టేజ్ని చూసి కూడా ఈ 2 ద్విచక్ర వాహనం వల్లనే నాకు ఇంత జరిగింది, మళ్ళీ జీవితాన్ని మళ్ళీ ఇందులోనే సెలెక్ట్ చేసుకొని ఉండడం అంటే దీనిపై ఎంత ఇష్టం ఉందో అర్థమవుతుంది. అంటే నేను నా లైఫ్ని ఒక లాగా చూసుకుందాం అనుకున్నాను అనమాట. సో అది అప్పుడు నేను చూసుకోలే ఇంకా. సో ఇప్పుడు కూడా చూసుకోలే ఇంకా కొంచెం చూడాలని చెప్పి, ఇంకా ఏదైనా చేస్తే ఒకటే చేస్తే దాంట్లో సక్సెస్ అనేది ఉంటుంది అంటారు కదా. సో ట్రై చేసాం, సరే చేసేది ఒకటి, లైఫ్లో ఒకటేసారి జీవిస్తాం కాబట్టి ఒకటే చేసాం అన్నట్టు దీంట్లోనే ఉండి ఉంటున్నాను అనమాట. అది కష్టమైనా ఇష్టంగా చేస్తున్నా, ఇష్టమైనది కష్టంగా చేస్తున్నా. అది ఆబ్వియస్లీ ఇష్టమైన కష్టం ఉంటుంది. ఎన్ని ఫ్రాక్చర్స్ ఉన్నాయి మొత్తం బాడీలో ఇప్పుడు? ఫ్రాక్చర్స్ అయితే నాకు అరౌండ్ ఒక 3-4 ఉన్నాయి. మొత్తం బాడీలో 3-4 ఫ్రాక్చర్స్. ఒక బాడీలో ఒక 80 stitches ఏమో ఉంటాయి, 80-90 stitches ఉంటాయి. లైక్ ఒక బట్ట చినిగిపోతే ఎట్లా కొట్టి మనం మెయింటైన్ చేస్తామో అలా మొత్తం బాడీ అంతా స్టిచెస్ ఉన్నాయి. లైక్ కింద ఫింగర్ నుంచి పైన ఇక్కడ దాకా మొత్తం స్టిచెస్ ఉన్నాయి. మొత్తం లైక్ దెబ్బలు, స్టిచెస్ అంతే. మళ్ళీ నాకు ఎప్పుడు దెబ్బలు తాకలే అన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది. అదేంటో మళ్ళీ ఆ ఒక ఫీల్ ఉంది నాకు ఇప్పుడు. మంచిగా బాడీ అంతా జిమ్ చేస్తున్నట్టు నువ్వు మళ్ళీ?
జిమ్ అనేది నాకు ఒక 4 years నుంచి నాకు ఇష్టం అనమాట. నేను కంటిన్యూగా జిమ్ చేస్తేనే నాకు ఇప్పుడు నేను ఒక 1 week జిమ్ చేయలేదు అనుకో నాకు బాడీలో ఏదో ఇట్లా లోపలికి వెళ్ళిపోయినట్టు స్టక్ అయిపోయినట్టు ఇట్లా ఫీల్ వస్తుంది అనమాట. సో జిమ్ చేస్తేనే ఇట్లా మంచిగా ఫిట్ అనిపిస్తుంది. సో అందుకనే జిమ్ చేస్తూనే ఉంటాం. మూవీస్ కూడా చేస్తున్నావు అని చెప్పి విన్నాము. ఏ మూవీస్ చేసినావు ఏంది? నేను చాణక్య చేశాను అండ్ ఎప్పుడు నాకు త్రూ కాల్ రాలేదు కానీ నేను వేరే వాళ్ళు పిలిస్తే వెళ్ళిన. పాగల్లో కూడా పాగల్, చాణక్య అండ్ ఒరిస్సా మూవీస్ అండ్ భోజ్పూరి వారణాసిలో ఇంకా కొన్ని మూవీస్ చేశాను కానీ దాని నేమ్స్ మనకు చెప్పారు. సో అలా చేశాను అనమాట. కొన్ని మూవీస్ అయితే చేశాను. సో బిఫోర్ ప్రమాదంకి ముందు జరిగినవి ఇవన్నీ తర్వాత చేసిన పాగల్ చేసా. తర్వాత ప్రమాదం తర్వాత పాగల్ చేసినావా? అవును. అప్పుడు ఇంకా వాన పడుతుంటే కుంటూ వెళ్ళి సెట్లోకి వెళ్తుండే అనమాట. నేను సడన్గా పిలుస్తుండే అతను డైరెక్టర్ ఇట్లా పిలుస్తుంటే అసలు నా రోల్ లేదన్నారు. సో మళ్ళీ నేను వేరే పర్సన్ బైక్ లేపడానికి వస్తలే వర్షంలో, అంటే వర్షంలో పెట్టినారు ఒక సాంగ్లో వస్తుంది ఈ బైక్ సీన్. సో అక్కడ వర్షంలో లేస్తలే బైక్. సో అతను అందుకని నేను కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను వర్షం కాదు మట్టిలో రాళ్ళ పైన లేపుతా. సో అట్లా నన్ను సడన్గా పిలిచినారు. కుంటుకుంటూ వెళ్ళి సెట్ బైక్ వెళ్ళి అప్పుడు బైక్ లేపిన వాళ్ళు. సో ఇప్పుడు నీకు ఆ ప్రమాదం జరిగినప్పుడు కావాల్సిన ఇవన్నీ కూడా సేఫ్టీ ఇవన్నీ ఏం పెట్టుకోలేదా? అసలు క్యాజువల్ రైడ్ అనమాట. అది ఒక డిన్నర్ తినేసి ఇట్లా రిటర్న్ వస్తున్నాం. సో దాంట్లో ఏం లేదు, హెల్మెట్ కూడా లేదు. సో అప్పటికే అంటే నీ గురించి ఇదేంటంటే జిమ్ చేసి మేము ఒక ఫుడ్ ప్రోటీన్ తినాలని చెప్పి ఇట్లా అనుకుంటాం అనమాట. నార్మల్గా షవర్మా తినడానికి ఏదైనా. సో అట్లా బయటికి వెళ్ళినుండే కొంచెం లాంగ్ వెళ్ళినాం. వెళ్ళేసి రిటర్న్ వస్తుంటే ఇదైంది. అంటే నేను నీ గురించి విన్నప్పుడు నా ఫ్రెండ్స్ దాంట్లో కానీ మ్యూచువల్ ఫ్రెండ్స్లో వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఈ రోడ్స్ పైన ఇవన్నీ కూడా స్టంట్స్ చెయ్యను, ఇది నా ప్రొఫెషన్, దీనికి నేను రెస్పెక్ట్ చేస్తా, ఇది ఎక్కడ చేయాలి అక్కడే చేస్తా, ఇదంతా కూడా సేఫ్టీస్ యూస్ చేయాలి అని చెప్పి నువ్వు అందరికీ చెప్పే విషయాలు. మరి ఆ రోజు నువ్వెందుకు వేసుకోలేదు? యాక్చువల్లీ నేను అప్పుడు బైక్ స్టంట్ చేస్తలే కదా, నేను క్యాజువల్ రైడ్లో ఉన్నా. లైక్ నేను బైక్ లేపుతూ వెళ్తలే. అప్పుడు నేను ఒకసారి హెల్మెట్ జాకెట్స్ అన్నీ తీసేసాను అనుకో, అసలు నేను ఒక స్టంట్ రైడర్ అని కూడా ఫీల్ ఉండదు నాకు. క్యాజువల్ కామన్ పర్సన్ అనుకుంటాను నేను. ఇంకా ఎప్పుడైతే రోడ్ పైన బైక్ నడుపుకుంటా సో హెల్మెట్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలంటావు లాస్ట్కి? హెల్మెట్ యూజ్ చేయాలి. నేను లక్కీ ఏంటంటే నాది కొంచెం హెడ్ స్ట్రాంగ్గా ఏందో కానీ నెత్తి కూడా దెబ్బ తాకింది కానీ పగలలే, నెత్తి గుద్దుకుంది. సో అందుకని నెత్తికి ఏం కాలే, కొంచెం ఇక్కడ దెబ్బ ఉంది, అక్కడ హెయిర్ పోయిందనమాట. సో బ్రో నీకు ఇమ్రాన్ రైడర్కి ఉన్న సంబంధం ఏంటి బ్రో? మాకు ఇమ్రాన్కి లైక్ నేను ఒక స్టంట్ రైడర్, ఆయన కూడా ఒక స్టంట్ రైడర్ ఉండే. సో ఇద్దరం నేను కలిసి చేస్తుండే అనమాట. లైక్ ప్రాక్టీసెస్ ఉంటుంది అనమాట మాకు. మేము ఒకరిని చూసి కొన్ని నేర్చుకుంటాం, చూసి నేర్చుకునే ఉంటుంది దీంట్లో. సో అతను మనం చూసి నేర్చుకోవడం, నేను ఆయన చూసి నేర్చుకోవడం, అలా ప్రాక్టీసెస్ వెళ్తుండే మేము ఇద్దరం కలిసి ప్రాక్టీసెస్. అండ్ అలానే క్లోజ్ అయిపోయినాం, చాలా క్లోజ్ అయిపోయి బ్రదర్స్ లాగా ఉండుండే. అండ్ మేము మూవీ షూట్స్ ఆయనకు ఆపర్చునిటీస్ వస్తుంటాయి. సో అలా నన్ను తీసుకెళ్తుండే. అండ్ ఇంకా కొన్ని ఇష్యూస్ వల్ల ఇప్పుడు రైట్ నా ఉండలేను. సో అందుకని. సో ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ మీ పేరెంట్స్ ఎట్లా ఒప్పుకొని ఇదంతా కూడా సెటప్ అంతా కూడా మీ పేరెంట్సే వేయించారు అని చెప్పి అంటున్నావు కదా, దీనికి సంబంధించింది అంతా కూడా మళ్ళీ పేరెంట్స్ అయితే నాకు చాలా అగెనెస్ట్ వచ్చినాయి అనమాట. లైక్ రిలేటివ్స్తోని. ఎంత అంటే నేను బెడ్ మీద ఉన్నప్పుడు మా డాడీ ఒక పోలీస్ ఆఫీసర్. సో ఆ పోలీస్ ఆఫీసర్ కొడుకు ఇట్లా బైక్ పైన వేయడం ఏంది అని చాలా వాళ్ళకి ఇట్లా కొంచెం టఫ్ ఉంటుంది అవన్నీ వినడానికి. కానీ ఈవెన్ నన్ను చూసి వాళ్ళు కొంచెం అవుతూ ఉంటారు ఇంకా. సో బ్రో ఇప్పుడు ఆఫ్టర్ ప్రమాదం బిఫోర్ ప్రమాదం అన్నట్టు నీ లైఫ్ ఉంది. ఎందుకంటే దానికన్నా ముందు నీ ఎనర్జీ కావచ్చు, నువ్వు చేసే ఇది కావచ్చు, అంతా కూడా ఇట్లుండే. సడన్గా ఒక ప్రమాదం జరిగి నీ జీవితం ఒక యూటర్న్ తిరిగినప్పుడు నీకు ఏమనిపించింది? ఇంకా లైఫ్లో నేను ఇది ముట్టలేనేమో అనిపించిందా? ఎట్లా? నాకు చాలా అనిపించింది అట్లా. అంటే నేను బండి లేపుతాను అంటే నేను అప్పట్లాగా నేను అప్పుడు చాలా 1 వీక్కి ఒకటే డే ఇంట్లో రెస్ట్ తీసుకుంటుండే, మిగతా డేస్ అన్నీ ప్రాక్టీస్ చేస్తుండే. మా ఇంటి బ్యాక్ సైడే నాకు ప్రాక్టీస్ ప్లేస్ ఉంటుండే అనమాట, కొంచెం దూరంలో. అప్పుడు కన్స్ట్రక్షన్ ఏరియా అంతా. సో అక్కడ నేను ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తుండే, ఎవ్రీడే 4 to 5. అండ్ సండే సాటర్డే వచ్చేసి 3 to 4 hours చేస్తుండే ఎర్లీ మార్నింగ్. సో అలా రెగ్యులర్ ప్రాక్టీస్ అనమాట నాది. ఒక 2019 అంతా 18, 19 చాలా రెగ్యులర్ ప్రాక్టీస్. సో అలా ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుందంటే
మనకు చాలా ఈజీగా వస్తాయి ట్రిక్స్ అనేవి. సో ఆ ట్రిక్స్ అనేవి మళ్ళీ చేస్తానో లేదో అని భయం ఉంటుండే చాలా. కానీ ఇప్పటికి కూడా కొన్ని ట్రిక్స్ చేయలేకపోతున్నా. ఆ ట్రిక్స్ ఎందుకు చేయలేకపోతున్నా అంటే భయం ఉంటుంది. ఇప్పుడు కొంచెం భయం చుట్టుకుంది. అప్పుడు అసలు భయం లేకుండే, ఇప్పుడు చాలా భయం చుట్టుకుంది. ఎట్లా అంటే లోపల రాడ్స్ ఉన్నాయన్నమాట. ఆ రాడ్స్ కింద పడితే మళ్ళీ ఇట్లా బెండ్ అయిపోతే మళ్ళీ రెస్ట్ తీసుకోవడం ఎందుకు, మెల్లమెల్ల కొంచెం కొంచెం లేట్గా చేసామని కొంచెం హై ట్రిక్స్ చేసినా మళ్ళీ ఆపేసిన అనమాట. సో ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయింది? ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి మోస్ట్లీ లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేసినాం, కానీ ఒక 5-6 మంత్స్ నుంచి రన్ చేస్తున్నాం. సో ఈ 5-6 మంత్స్లో ఎంతమంది స్టూడెంట్స్కి నేర్పించు? నాకు రోజుగా అయితే ఒక 50 కాల్స్ వస్తాయి. అండ్ స్టూడెంట్స్ వచ్చింది ఇప్పటి వరకు అంటే ఓవరాల్గా ఇండియా నుంచి వచ్చినారు. లైక్ తమిళనాడు, గుజరాత్ అండ్ కేరళ, ఇంకా వైజాగ్, చాలా ఇట్లా మోస్ట్లీ పైనుంచి రాలే, లైక్ కింద నుంచి వచ్చారు. సో అరౌండ్ మోస్ట్లీ వచ్చారు ఒక 100+. లైక్ మోస్ట్లీ నా దగ్గరికి ఒక 30 years ప్లస్ వాళ్ళు ఒక 30-40 మెంబర్స్ వచ్చారు. 45 years అతను గుజరాత్కి వచ్చినారు, ఫ్లైట్లో వచ్చినారు. సో అట్లా ఏజ్డ్ పర్సన్స్ చాలామంది వచ్చినారు. చాలా చిన్నపిల్లలు చాలా తక్కువ అనమాట. ఇట్లా 19-20 వాళ్ళు చాలా తక్కువ. మోస్ట్లీ 25+ వాళ్ళు చాలా వచ్చినారు. సో ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? ఇప్పుడు మా వ్యూవర్స్కి ఎవరికన్నా కావాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? నాకు అప్రోచ్ కావాలంటే లైక్ ఇన్స్టాగ్రామ్లోనే ఏముంది? ఇన్స్టాగ్రామ్ ఐడి ఏముంది? వేహాంత్ స్టంట్ అకాడమీ అని ఉంటుంది. వేహాంత్ స్టంట్ అకాడమీ. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అనుకుంటున్నా. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. వేహాంత్ ఫ్రీ స్టైలర్ అని ఉంది. సో ఈ బైక్ రైడింగ్లో అంటే ఇక్కడ చాలామంది ఉన్నారు, కాకపోతే మీ స్పెషాలిటీ ఏంటంటే విన్యాసాలు డిఫరెంట్ వేస్లో, ఆ డిఫరెంట్ వేస్లో కొన్ని సెకండ్స్ హోల్డ్ చేయడం, ఒక ఫోటో స్టిల్ ఇవ్వడం, అది మీ యొక్క స్పెషాలిటీ. సో అది ఎట్లా ప్రాక్టీస్ చేసారు? ఇట్స్ ఆల్ అబౌట్ క్రాషెస్ అనమాట. కింద పడి లేవడం, కింద పడి లేవడం, కింద పడి లేవడం, అంతే. సో లైఫ్లో కింద పడి లేస్తే ఒకరోజు నిలబడతారు అనమాట. అది తెలుసుకున్నాం. అవును. నేను ఎట్లా అంటే ఒకటేసారి చేసి ఫోటో కోసం ఏం చేయకపోతుండే, అది వీడియో కోసం కావాలని చేస్తుండే. ఫస్ట్ ఫోటో, తర్వాత వీడియో చేయాలని చెప్పి ఇంకెక్కువ చేస్తుండే. అదే. సో ఎన్ని టైప్స్ ఆఫ్ విన్యాసాలు చేయగలుగుతావు? ఎన్ని టైప్స్ ఆఫ్ స్టంట్స్? నేను మోస్ట్లీ ఒక 300+. నేను లెక్క పెట్టుకోలే ఎప్పుడు, కానీ ఒక 300+ అవుతుంటాయి. సో 300+ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టంట్స్. మనం ఒక్క లెగ్ జరిపినా కానీ అదొక డిఫరెంట్ స్టంట్. అంతే. ఒక్క లెగ్ మోస్ట్లీ మేము ఏం చేస్తామంటే లెగ్స్, హ్యాండ్స్ అబ్జర్వ్ చేయాలి. ఒక బైక్ పైన విన్యాసాలు చేస్తుంటాం కదా, సో అప్పుడు లెగ్స్, హ్యాండ్స్ మూమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అదే ఒక ట్రిక్ అవుతుంది. జస్ట్ లెగ్ మూవ్ చేస్తే అది ఇంకొక ట్రిక్ అవుతుంది. అంటే ఒక్కొక్క మూవ్లో ఒక్కొక్క బ్యాలెన్సింగ్ ఉంటుంది. అది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నట్టున్నారు. సో వాళ్ళకి ఎట్లా టీచ్ చేస్తుంటారు? టైమింగ్స్ ఏముంటాయి? నేను ఎవ్రీడే ఫస్ట్ డే నార్మల్ యాక్షన్స్ చూపెడతా. అండ్ మనకి టైమింగ్ ఉండాలన్నమాట బైక్ లేపడానికి. సో ఇక్కడ ఓన్లీ వీలీ నేర్పిస్తా, వీలీ అండ్ స్టాపేజ్ నేర్పిస్తా. ఇంకా కొన్ని 0 సర్కిల్స్ అని కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి నేర్పిస్తా. సో తర్వాత నేను చాలా మోస్ట్లీ ఒక 2000 టైమ్స్ బైక్ లిఫ్ట్ చేపిస్తాను ఇక్కడ. ఇట్లా హైట్ డౌన్ హౌట్ డౌన్. సో తర్వాత వాళ్ళకి రోడ్ పైన ఆ భయం అనేది వెళ్ళిపోతుంది. ఒకవేళ చేయాలనుకున్నా కానీ అది ఒక ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళి చేయాలని చెప్పి చెప్తా ఇక్కడైతే. సో విత్ ఆల్ సేఫ్టీస్. నేను ఇంకా సేఫ్టీ గేర్స్ కూడా ప్రొవైడ్ చేస్తా వాళ్ళకి, అండ్ సేల్ కూడా చేస్తా. సో ఒకవేళ వాళ్ళు సేఫ్గా చేస్తే వాళ్ళకి లైఫ్ ఇంకా బాగుంటుంది, లేదు చేయకపోతే అది నేనేం చేయలేను కానీ దాన్ని. సో నువ్వు పుట్టి పెరిగింది అదంతా ఎక్కడ బ్రో? మొత్తం పుట్టి పెరిగింది మొత్తం దమ్మాయి కూడా. లైక్ మా తాతలు అందరూ ఎవ్రీథింగ్ దమ్మాయి కూడా. సో మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉన్నారా స్టంట్ రైడర్స్? నో వన్, ఓవర్ లేదు. యు ఆర్ ద వన్. ఫ్యామిలీలో అయితే ఒక్కరినే, రిలేటివ్స్లో ఒక్కరినే, అండ్ మా ఖాందాన్లో ఒక్కరినే. మనకు మన లైఫ్లో ఒక స్టెప్ ఎక్కడన్నా ఎదిగినాము అంటే ఎవ్వరు ముందుకు వచ్చి అరే నువ్వు ఎదిగినావు ఇట్లా అని ఎవరు అనరు. కానీ ఒక్క స్టెప్ డౌన్ఫాల్ అయినప్పుడు మెయిన్గా రిలేటివ్స్, మన ఇంటి పక్కన ఉండేటోళ్ళు ఒక్కటేసారి ఇట్లా పడిపోతారు. సో అట్లా పడ్డప్పుడు అంటే ఇంకా తొక్కేస్తున్నాడు, అదే ఏదో సంథింగ్ వాట్ ఎవర్ వాళ్ళకి అలా చేస్తుంటారు. అది మానవ సహజం అన్నట్టుగా చేస్తుంటారు. ఆ టైంలో ఎంత పేరెంట్స్కి ఎంత స్ట్రాంగ్ అవ్వాలంటే అవంతా తీసుకొని వచ్చి మళ్ళీ పిల్లల మీద రే ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు ఇది ఆ టైంలో నువ్వు వాళ్ళకి ఏమని చెప్పినావు బ్రో? మీరు స్ట్రాంగ్ ఉండండి, నాకు ఏం కాలేదు, ఎట్లా చెప్పినావు వాళ్ళకి? మోస్ట్లీ ఏంటంటే నాకు ఎక్కువ సపోర్ట్ అంటే మా డాడీ ఉంది అనమాట. మా మమ్మీ లైక్ నాకు ఫిజికల్గా చాలా సపోర్ట్ చేస్తుంది. సో
మన డాడీ అంటే ఒకటే చిన్న చిన్న మాటలు ఉంటాయి, చిన్న చిన్న మాటలు పెద్ద ధైర్యాలు ఉంటాయి. అండ్ నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చేసారు మా ఇంట్లో. వాళ్ళకి ఏదో నమ్మకమో మళ్ళీ ఏందో కానీ ఒక ఫ్రీడమ్ అయితే ఉంది. ఇక ఇదంతా అయిపోయి మళ్ళీ నార్మల్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చి మా ఇంట్లో ఇప్పటికీ ఓన్లీ టీచ్ చేయకు, ప్రాక్టీస్ చేయకు, ఓన్లీ నేర్పియు, ఎందుకు ఇంకా ఏమైనా వస్తే వెళ్ళు కానీ ఎందుకు ఊకే చేస్తున్నావు అంటారు. ఊకే ఫైట్స్ అయితే ఉంటాయి మా ఇంట్లో. సో ఆ ఫైట్స్కి నేను ఏం చెప్తా అంటే ఏం కాదు అని వాళ్ళకి కన్విన్స్ చేస్తూ కొంచెమే చేస్తున్నా, జంప్ చేయొద్దు అంటారు, లెగ్స్లో రాడ్ ఉందని చెప్పి జంప్ చేయొద్దుకో, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటారు. ఇది నాకు ఎవ్రీ 6 monthsకి చెకప్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ 6 monthsకి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోవాలి, లైక్ బ్లడ్ ఎట్లా అవుతుంది, కిడ్నీ ఎలా ఉంది, అండ్ స్ప్లీన్ అనేది ఒకటి లేదు కాబట్టి ఎవ్రీ 6 monthsకి వెళ్తే డాక్టర్ రిపోర్ట్స్ అవన్నీ చేసి ఇప్పటికి 6 monthsకి వెళ్ళాను అనమాట. సో రీసెంట్ కూడా వెళ్ళినా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నాడు. అండ్ ఇంకా డాక్టర్ కూడా ధైర్యం ఇచ్చిండు. అండ్ అది మా మమ్మీ విని ఇంకా మమ్మీకి కొంచెం ధైర్యం ఇంకా వచ్చింది. ఓకే యూ కెన్ లీవ్ అన్నట్టు కూడా మమ్మీ కూడా. సో ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నారు ఇంట్లో. అప్పట్లో నేను చాలా ఫైట్స్ అవి చేస్తున్నా, ఇప్పుడు కొంచెం అండర్స్టాండింగ్గా కూల్గా. అండ్ స్టూడెంట్స్ వచ్చి పేషెన్స్ వచ్చింది కొంచెం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నట్టు. ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి కేఎల్ఎం వాళ్ళది ఎక్కడెక్కడో చేసేవని కూడా విన్నాను. ఏంటి బ్రో దానికి సంబంధించింది ఏంటి? ఇవన్నీ ఎలా అంటే లైక్ కేటీఎం షోస్ అనమాట. బైక్, ఇప్పుడు ఈ బైక్ వచ్చేసి కేటీఎం బైక్. సో ఈ బైక్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది అలా, అది కూడా వేరే వాళ్ళ త్రూ. అంటే నా స్కిల్స్ వాళ్ళు చూసి అయితే వీడిని తీసుకెళ్ళొచ్చు అని వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది. సో వాళ్ళు ఎవరిని తీసుకోకుండా నన్ను తీసుకెళ్ళి. అంత ఈజీగా ఆపర్చునిటీ రాదు కేటీఎం వాళ్ళది, రాదు. సో నా స్కిల్స్ చూసి అతను పిలిచిండు అనమాట నన్ను. సో అప్పుడు నా బైక్ కొంచెం బాగాలేదు. ఈవెన్ దో నేను ఇక్కడ నుంచి అక్కడి ఒక 300 kilometers ట్రావెల్ చేసిన అనమాట ఇదే బైక్ పైన. వాన పడుతుంది, వర్షాకాలం నవంబర్లో. సో అలా మనీ అన్నీ లైట్, నేను అన్నీ పట్టించకపోతుండే. పోయి చేయాలి, ఒక పేరు సంపాదించుకోవాలి, తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్ అన్నీ వస్తాయని ఉంటుండే అది. సో అలా ఒక 15 shows కేటీఎం షోస్ చేశాను. 15 కేటీఎం షోస్? యా. అండ్ ఇంకా మానిస్టర్ షోస్ అని, మానిస్టర్ వాళ్ళు ఉంటారు, అది నాకు స్పాన్సర్షిప్ ఉందన్నమాట, ఇప్పుడు కూడా ఉంది. అండ్ వాళ్ళు మనకి షోస్ చేపిస్తుంటారు. అండ్ మనకి మంత్లీ ఎనర్జీ డ్రింక్స్, కొన్ని కాస్ట్యూమ్స్ పంపిస్తూ ఉంటారు. సో అట్లా వాళ్ళది కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉండాలి. సో యు ఆర్ ట్రయింగ్ దిస్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ రైట్? చాలా ఇయర్స్ నుండి ఒక ఆపర్చునిటీ కాల్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట, అది చిన్నదైనా పెద్దదైనా. సో యూ డోంట్ థింక్ అబౌట్ ద మనీ, నీకు ఎంత ఇస్తారు ఏంటని థింక్ చేయవు. ఫస్ట్ ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే నేను మనీ ఎవ్వరు పెట్టక ముందుకే నేను నా పెట్టుకొని ఇంత స్టేజ్కి వచ్చినాను. యా, ఎవ్వరు, నేను చాలా మందితో వెళ్ళినా కానీ ఎవరిని అడగకుండా. ఇప్పుడు మనం బైక్ తీయాలంటే పెట్రోల్ పోయాలి, అండ్ బైక్ కింద పడితే మళ్ళీ సర్వీస్ సెంటర్ అన్ని పార్ట్స్ అని ఇరిగిపోతూనే ఉంటాయి. బైక్ అయితే పెడుతూనే ఉండాలి. ఒక ఫ్యామిలీని పోషించవచ్చు అనమాట బైక్ని, అలా ట్రీట్ చేయాలి. అట్లా ట్రీట్ చేస్తేనే మనం అంత అది చేస్తూ అన్నీ చేయవచ్చు అనమాట. ఆఫ్టర్ ఎ బిగ్ డాష్ తర్వాత ఒక అంత పెద్ద డాష్ అయినాక కూడా మళ్ళీ ప్రయత్నం చేసి నువ్వు ఓన్గా ఈ బైక్ కొన్నా అని చెప్తున్నావు. అవును. అంటే తర్వాత ఈ టీచింగ్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఇది కొనడం జరిగింది, ఆ ఫీలింగ్ ఎట్లుంది బ్రో? అంటే నాకు చాలా డ్రీమ్ బైక్ అనమాట ఇది. నాకు పెద్ద డ్రీమ్ బైక్స్ లేవు, ఉన్నాయి కానీ పైసలు ఉన్నప్పుడు దాన్ని క్లియర్ చేసి మన తగ్గట్టుగా ఈ బైక్ డ్రీమ్. యా. సో మనీ ఎక్కువ ఉన్నప్పుడు డ్రీమ్ చేద్దామన్న ఒకటి ఉంది మైండ్లో, కానీ అది మనీ ఉన్నప్పుడు ఆలోచిస్తాను ఉంది. ఇదైతే క్యాజువల్ ఎప్పటి నుంచో ఉంది, ఒక 1 year నుంచి 2 years నుంచి అనుకుంటాను అనమాట. నేను నాకు ఇష్టం 250 అంటే, ఏదో 250లో ఏదో ఉన్నట్టు ఫీల్ వస్తుంటుందా. సో అందుకనే నేను డైరెక్ట్ వెళ్ళిపోయి ఆ బైక్ కొనేసుకున్నాను అనమాట. సో అది కూడా ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ 8,000 పే చేస్తూ ఉంటాను. సో ఈఎంఐ ఉందన్నమాట దానికి. సో అది 22 months కట్టేస్తే అయిపోతుంది. సో మన ఇండియాలో ఇంకా ఇది ఒక స్పోర్ట్స్ దగ్గరికి ఇంకా రాలేదు, బట్ వేరే అదర్ కంట్రీస్లో ఇది దిస్ ఇస్ ఎ స్పోర్ట్స్. యా, అవును. అదర్ కంట్రీస్ వాళ్ళకి శాలరీ లాగా వస్తుంది అనమాట ఇది. యా, వాళ్ళు రెడ్ బుల్స్కి ఇట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు టైఅప్ అయ్యి చేస్తూ వాళ్ళు శాలరీ లాగా, వాళ్ళు షోస్ చేసినా ఏం చేసినా చేయకపోయినా వాళ్ళకి శాలరీ అయితే పడుతూ ఉంటుంది అది. సో నువ్వు కూడా ఒక చిన్న కోరిక చూసే వాళ్ళకి ఏంటంటే పీపుల్ రెస్పెక్ట్ చేయాలి. సో ఈ బైక్స్కి సంబంధించిన యాడ్స్ కావచ్చు, ఇలాంటివి కొంచెం మీలాంటి వాళ్ళకి ఇస్తే, సో ఎందుకంటే జీవితాన్ని దీంట్లో వెతుక్కుంటున్నారు కాబట్టి. ఓకే, నైస్. సో ఇంకోటి ఏంటంటే ఇలా రోడ్ పైన చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఒక పర్సన్ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అన్ని ఫుల్ గేర్ వేసుకున్న వానికి రెస్పెక్ట్ ఇవ్వాలి.
నార్మల్ ఇలా బైక్స్ లేపే వాళ్ళు ఎక్కడైనా రోడ్ పైన అయినా సరే అంటే ప్రైవేట్ ప్లేస్లో ఇట్లా మొత్తం షూస్ ఆల్ సేఫ్టీతో వేసుకుంటే అతన్ని మోస్ట్లీ ఏం అనొద్దు అనమాట. అట్లా చూసి వెళ్ళిపోవాలి. లేదు ఏమీ లేదనుకుంటే యూ కెన్ కొంచెం చెప్పవచ్చు, కానీ అట్లాంటి వాళ్ళ వల్ల మనకి కొంచెం డిస్రెస్పెక్ట్ అవుతుంది అనమాట. అది సో దీనికి రైడింగ్కి కూడా ఒక రెస్పెక్ట్ ఇచ్చి సేఫ్టీస్ అన్ని యూజ్ చేసి ఎవరికి ఇబ్బంది ఒకరు మంచి వేలో వెళ్తున్నా ఇంకొక చెడగొట్టే ఛాన్సెస్ అవుతున్నాయి. ఒకరి వల్ల ఒక 100 మెంబర్స్కి కరవే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, అట్లా అవుతుంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years 90 స్టిచెస్, ఎన్నో రాడ్స్ అండ్ నీ బాడీలో ఒక భాగం లేదు, ఒక కిడ్నీ అనేది లేదు. ఒక 2 yearsలో ఇదంతా జరిగి మళ్ళీ సెట్ అయిపోయి మళ్ళీ యు ఆర్ లీడింగ్ యువర్ లైఫ్. ఎట్లా అనిపిస్తుంది బ్రో ఫీలింగ్ అయితే చాలా బాగుంది. నేను ఈరోజే కారు కొంటున్నా, ఇంకా నా లైక్ ఇంకా చాలా బాగుంది ఫీలింగ్. అంటే దేవుడు అనేది మనకి సంథింగ్ ఒకటి చేస్తే మనకు మంచి కూడా చేస్తాడని ఒకటైతే నాకు అనిపిస్తుంది. ఒకటి నీకు టఫ్ చాలా పెయిన్ అనమాట. కొన్ని 3 months పడుకోలేను నేను రాత్రి. ఎట్లా అంటే మా కాలనీ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తుండే ఏం జరుగుతుందో ఒర్రుతుండే, ఏడుస్తుండే. మా మమ్మీకి చాలా చెప్పాలంటే మమ్మీకి చాలా థ్యాంక్ చెప్పాలి, ఎందుకంటే ఏదంటే అది తెచ్చేయడము మళ్ళీ చిన్న పిల్లోళ్ళ చూసుకుంది నిన్ను, రైట్? అవును. సెకండ్ ఇక వాష్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను మూవ్ కూడా కాలేను. సో చాలా ఘోరమైన పరిస్థితి నుంచి మళ్ళీ బయటపడ్డు. సో ఆ పెయిన్ అదంతా ఒక ఎట్లా అంటే హెల్, ఇంకా అది ఎవ్వరికి రావద్దు అది. సో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అది తట్టుకోలేరు అనమాట అది. సో మళ్ళీ అవంతా చూసి మమ్మీ ఎంత బాధపడ్డదు? ఇప్పుడు కొంచెం మమ్మీ కొంచెం హ్యాపీ ఉంది, ఎందుకంటే ఒక దారిలోకి వస్తున్నాడు అన్నట్టు ఉంది. నేను మా మమ్మీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎందుకు ఈ ఫీల్డ్ పట్టుకున్నావు, దీంట్లో ఏముంది, అందరు తిట్టుకుంటారు దీన్ని అదే అని చెప్పి అనుకుంటారు. కానీ నేను వాళ్ళకి కొంచెం ఇంప్రెషన్ చేయించిన ఎట్లా అంటే ఇలా స్టూడెంట్స్ అని నేర్చుకునే వాళ్ళకి నాకు వచ్చింది ఎంతోమందికి రావాలని కోరిక ఉంటుందని ఒక స్కూల్ పెట్టి వాళ్ళకి నేర్పించడం అట్లా చేస్తుంటే వాళ్ళు కొంచెం చూసి లైక్ హ్యాపీగా ఉన్నారు అంతే. సో డాడీ ఏం చెప్తుంటారు బ్రో? అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక డిపార్ట్మెంట్లో ఉండి ఆయన ఏదైతే ఈ సేఫ్టీస్ గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి డాడీ ఎట్లా అంటే ఒక ప్లేస్ ఇచ్చేసి నాకు ఇంకా చేసుకోరా అని, అట్లా బయట చేయొద్దని. ఇప్పటికీ చాలా కాల్స్ చేపిస్తుండే డాడీకి నేను. అక్కడ పోలీసు వాళ్ళు పట్టుకుంటే, ఇక్కడ పోలీసు వాళ్ళు పట్టుకుంటే కాల్స్ చేయించి ఇది అలా కాదు, మేము ఇట్లా చేస్తాం, షూటింగ్స్ కోసం చేస్తాం అండ్ ఇట్లా ఒక బైక్స్ కోసం అంటే కంపెనీస్ కోసం ప్రాక్టీస్ చేస్తాం, దానికి దీనికి డాడీ చెప్తూ ఉంటారు. ఇక మేము వాళ్ళకి చెప్తే డాడీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలిపిస్తాడు అనమాట. సో అట్లా అప్పట్లో అవుతుండే, ఇప్పుడు కానీ ఎవరు వదులుతలేరు కూడా. సో అందుకని ఓన్ ప్లేస్ ఒకటి బిల్డ్ చేసుకొని ఇక్కడనే ప్రాక్టీస్ చేసుకుంటాం అనమాట. అండ్ ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే అందుకని ఈరోజు. ఇప్పుడు ఇదంతా రెంట్ కదా బ్రో దీనికి? లేదు, ఇదంతా మీ ఓన్ ప్లేస్ని సో ఇలా డిజైన్ చేసుకున్నారు. అవును. సో యాక్చువల్లీ పెద్ద ప్లేస్లో పెడదామని ఉండే, కానీ దీనికి లైఫ్ లేదు అని ఒకటి అంటుంటారు కదా. సో నాకు అక్కడ బాధ అనిపిస్తుంటుంది, అట్లా దీనికి లైఫ్ లేదు ఎందుకు అంటూ ఉంటారు. సో నాకు ఎందుకురా ఈ ఫీల్డ్ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది చూస్ చేసుకున్నా, కానీ మళ్ళీ అందరిలో డిఫరెంట్గా నేను ఉన్నా కదా అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ అందుకే చిన్న ప్లేస్లో పెట్టుకున్నా. అండ్ కొంచెం ఫ్యూచర్లో ఏమైనా అవుతే పెద్ద ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్రో విహాన్ బ్రో, నువ్వు అసలు టెన్షన్ తీసుకోకు, వీ ఆల్వేస్ సపోర్ట్స్ యూ. నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా నేను ఉంటా ముందు. అండ్ ఫర్దర్గా నీకు కావాల్సిన ఆపర్చునిటీస్ కూడా నీ దగ్గర వరకు, ఎందుకంటే జీవితంలో ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఫస్ట్ ఆ ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధ్యం అవుతుంది అని చెప్పి నువ్వు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే నీ లైఫ్లో లాస్ట్ స్టేజ్ చూసి లైక్ నేను ఒక 4 days అన్కాన్షియస్ ఉండే అనమాట. ఒక 4 days నేను కళ్ళు తెరవలేదు. డాక్టర్ వాళ్ళు నాకు అసలు ఛాన్స్ ఇవ్వలే అనమాట. ఎట్లా అంటే చనిపోతారనే చెప్పేశారు. మా డాడీ కూడా సైన్ చేసేసిండు, ఇట్లా డెత్ సర్టిఫికేట్ అట్లా ఏమైనా అయితే మాకు సంబంధం లేదు అని. సో నా పవర్, నా గ్రేస్తోని నేను ఐస్ తెరిచిన. సో అప్పుడు నాకు ఈ లెగ్ ఏదో ఫ్రాక్చర్ అయింది కదా, అప్పుడు తర్వాత ఐస్ తెరిచిన తర్వాత సర్జరీ చేసిన. ఒక 4 days దాకా నాకు సర్జరీ అదే నీ బాడీ సహకరించలేదు అవన్నిటికి. అంటే ఆ కిడ్నీ తీసేసి జస్ట్ నన్ను ఒక ఐసీయూలో ఉంచేసి ఐస్ తెరిచేదాకా ఉంచినారు అనమాట. అది 4 days పట్టింది అలా. సో తర్వాత 4 days తర్వాత కళ్ళు తెరిస్తే ఈయనకు సర్జరీ చేస్తాం, లేదు అంటే లైట్ అన్నట్టు అయిపోయింది. సో కళ్ళు తెరిచిన నేను. అది సో బతకాలే అనుకున్న సాధించాలనేది తపన ఉంది లోపల. అది
దానివల్లనే నువ్వు ఇంకా మళ్ళీ తిరిగి వచ్చినావు. నేను 2 o'clockకి ఇట్లా 3 o'clock అంబులెన్స్లో వెళ్తున్నాను అనమాట. నాకు తెలియదు, నా అంబులెన్స్లో మొత్తం బ్లడ్ నిండిపోయిందంట. అంటే కిడ్నీ వలిపోయింది కదా, సో అందులోకి మొత్తం కక్కుతుంది రక్తం, ఇట్లా కడుపు వలిపోయింది. సో అట్లా అందుకు మా పెద్దమ్మ వాళ్ళు వచ్చినారు, మా మమ్మీ చూడలేక మమ్మీ రాలేదు. నెక్స్ట్ డే వచ్చింది మమ్మీ. సో లాస్ట్ ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది అవన్నీ ఏం థింక్ చేయొద్దు, జస్ట్ వేరే వాళ్ళకి సిచ్యువేషన్ రావద్దు, అండ్ కొంచెం రాత్రిపూట స్లోగా వెళ్ళాలి అండ్ సేఫ్టీ గేర్స్ వేసుకొని వెళ్తే ఏమి కాదు. అండ్ ఇంకోటి బైక్ కాన్సన్ట్రేట్గా నడిపితే ఇంకా ఏం కాదు. సో నేను వచ్చేసి కొంచెం ఓవర్ ఎక్సైటింగ్లో స్పీడ్ డ్రైవ్ చేసినా కాబట్టి అట్లా ఆ పర్సన్ కూడా రావడం వల్ల అది అయింది. ఆ పర్సన్ రాకపోతే నేను క్యాజువల్ పర్సన్కి ఏమైంది తర్వాత ఆ పర్సన్ లేరు ఇప్పుడు. యా ఈజ్ ఇన్ రెస్ట్ ఇన్ పీస్. అవునా? యా అతను దాంతోనే ప్రమాదంతో 1 day 2 days బతికి చనిపోయినారు. అతను 65 years ముసలోడు అనమాట అతను. సో అతనికి అక్కడికే రాసింది. సో అక్కడ అయిపోయింది. సో ఈవెన్ నాకు సాడ్ అనిపిస్తుంటుంది, కానీ అది నేను కూడా ఇలా అయిపోయినా కదా అని నాకు రిగ్రెట్ ఉంటుంది అనమాట. ఆయనకి 2:30కి ఆ రోడ్ క్రాస్ చేయడం ఎందుకు, అంటే రోడ్ అంటే ట్రావెల్ అవుతూనే ఉంటాం, అర్థం కాలేదు అసలు, అంతా ఆల్ ఆఫ్ సడన్ జరిగిపోయిందంట. యాక్సిడెంట్ అనేది సెకండ్స్లో అయిపోయింది అది. అదే అంటే రోడ్ అక్కడ ఎక్కడో ఉంటే నేను ఇక్కడ ఎక్కడో ఎగిరి ఆ గోడకి ఇట్లా గుద్దుకుంటాను. అది సరే బ్రో, ఇట్ లాస్ట్ నేను ఏం చెప్పగలుగుతున్నా అంటే నాకు ఇంకోటి ఏంటంటే ఒక ధైర్యం ఉంది. వాట్ ఎవర్ ఇట్లా ఏదైనా కానీ పోరాడదామని లైఫ్లో ఉంది. అండ్ ఇంకోటి ఏమైనా చేద్దాం లైఫ్లో, ఏమైనా చేసి వెళ్ళాలని ఉంది. అండ్ ఎంత పెయిన్ అయినా తట్టుకోవడానికి, పెయిన్ అయితే లైక్ భరిస్తాను ఒకటి ఉంది, ఎందుకంటే చాలా పెయిన్ చూసి వచ్చిన, ఈ పెయిన్ ఎంత రా అని నార్మల్ చేద్దామని ఉంది. అండ్ స్టిల్ బైక్ పైన ఫ్రీ స్టైల్ చేస్తుంటే లెగ్స్ అనేవి ఇట్లనే ఉండిపోవాలి. సో ఆ స్టక్ మూమెంట్లో మనకి మజిల్ పెయిన్ అనేది వస్తుంటుంది. సో దానికి ఫిట్నెస్ చేస్తూ ఉండాలి, అందుకని జిమ్ కూడా వెళ్తా. అండ్ ఈవెన్ దో వస్తూ ఉంటుంది మజిల్ పెయిన్, మజిల్ పట్టేస్తుంటుంది అప్పుడప్పుడు. అన్నీ తట్టుకొని ఒక స్పోర్ట్ తెలియని ఈ వరల్డ్కి మోస్ట్లీ ఇప్పుడు ఉన్న సరౌండింగ్లో ఎవరికి ఇట్లా బైక్ని ఇట్లా ఆడుకుంటారు, ఇట్లా చేస్తారని ఎవరికి తెలియదు. ఒకటి చూపెడదాం, మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందాం అని ఒకటి చేద్దామని ఒకటి ఉంది. సూపర్ బ్రో, 100% ఈ టాప్ తెలుగు టీం అందరి తరఫున నీకు సపోర్ట్ ఉంటుంది. స్పెషల్గా నేను నీకు ఇచ్చే నమ్మకం ఏంటంటే అంటిల్ మై లాస్ట్ బ్రీత్ నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా బ్రో నాకు ఇది ప్రమోట్ చేయండి అంటే ఐ విల్ ప్రమోట్ ఇట్. నీకు ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఐ విల్ బీ సపోర్టెడ్. ఎందుకంటే జీవితంలో అసలు నీ ఫొటోస్ కానీ ఆ టైంలో నేను విన్నప్పుడు అసలు అనొద్దు కానీ అబ్బా జరిగిపోయింది, ఈజ్ డన్, ఇంకా లైఫ్లో మళ్ళీ బయటికి రాలేడేమో అనుకున్నా నేను. ఎందుకంటే నువ్వే కాదు బ్రో, ఎవ్రీ పర్సన్ అనుకున్నా. నాకు చెప్పిన విషయం కూడా అదే, 110 స్పీడ్లో ఒక ప్రమాదం జరిగింది నైట్ 2:30కి. మొత్తం వెనక కిడ్నీ లేదు, మొత్తం బ్లీడ్ అయిపోయింది, బక్కగా అయిపోయిండు. నెక్స్ట్ డే ఐసీయూ, 3 to 4 days అన్కాన్షియస్ అనేసరికి అయ్యో అనుకున్నా. బట్ అట్ లాస్ట్ యు ఆర్ హియర్. అండ్ రియల్లీ జీవితం అనేది వేదన కోసం కాదు, సాధన కోసం సాధించాలి అని నిరూపిస్తున్నావు. ఇదే విధంగా ముందుకెళ్ళు బ్రో, ఆల్వేస్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్యంగా థ్యాంక్ఫుల్, ఎందుకంటే ఈ స్టేజ్కి వచ్చినాక కూడా అగైన్ నేను ఒక చిన్న పిల్లోళ్ళ జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ నీకు ఇష్టమైన ఫీల్డ్కే నీకు ఇష్టాన్ని వాళ్ళు ఇష్టపడుతున్నారంటే దట్స్ గ్రేట్. అదంతా ఇంకా వాళ్ళ ప్రేమ, అదే ప్రేమ కాబట్టే యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ టెల్లింగ్ యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కానీ నీ ఇష్టమైన దాంట్లోనే ఉండిపెట్టా, నీ ఇష్టం అని అంటున్నాడంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేరెంట్స్. అండ్ జీవితంలో నువ్వు కూడా 100% సేఫ్టీస్ ఇవన్నీ చూసుకొని ఇదే టాలెంట్ని 10 మందికి చూపించి నీ గుర్తింపు రావాలని. సేఫ్టీస్ ఉంటే ఈ స్టంట్ రైడింగ్లో అయితే ఏం కాదు. ఆ స్పీడ్ వెళ్తేనే ఏమైనా ఉంటుంది, కానీ ఈ బైక్ పైన లేపి కింద పడితే మోస్ట్లీ ఏం కాదు. ఈ సేఫ్టీ గేర్స్ ఇవన్నీ ఎల్బో ప్యాడ్స్, షోల్డర్, ఎవ్రీథింగ్ ప్రొటెక్టెడ్ ఉంటుంది. సో దేనికి ఏమీ కాదు. సో మోస్ట్లీ బైక్ కింద పడితే బైక్ ఏమైనా అవుతుంది. సో బైక్ కూడా రాడ్స్ ఉంటాయి, సేఫ్టీ రాడ్స్ ఉంటాయి. మోస్ట్లీ బైక్ కూడా ఏం కాదు. సో ఇదంతా మన హ్యాండ్స్లో ఉంటుంది ఈ కంట్రోలింగ్ అది. సో వ్యూయర్స్, మనం ఇప్పుడు విహాంత్ స్టంట్ అకాడమీకి వచ్చినాము. సో ఇక్కడ స్టంట్స్ ఎలా నేర్పిస్తుంటాడు స్టూడెంట్స్కి అవన్నీ కూడా చూద్దాం. చలో. సో మన విహాంత్ బ్రో స్టూడెంట్ అనమాట. ఒకసారి తెలుసుకుందాం ఎట్లా నేర్పిస్తాడు ఏంది. బ్రో ఎక్కడి నుంచి వచ్చినావు? అల్లంపూర్ జోగులాంబ. అబ్బా అంత దూరం నుండి. సో ఎవ్రీడే అప్ అండ్ డౌన్ చేస్తుంటావు ఎట్లా? లేదు, ఇక్కడ ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉంటా, మల్లాపూర్లో ఉంటా. మల్లాపూర్లో వండుకుంటూ ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తా. సో అంత ఇష్టమా స్టంటింగ్ అంటే? చిన్న డ్రీమ్ చేయాలి నాకంటే, అదే అన్నలాగా నాకంటే ఒక పేరు రావాలి. ఎట్లా అన్నని ఎట్లా అప్రోచ్ అయినా? అన్న అదే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే అన్న వచ్చింది, అన్న కాంటాక్ట్ అయిపోయాను.
సో ఎట్లా నేర్పిస్తుండు బ్రో? అన్న మాత్రం మస్తు నేర్పిస్తాడు. ఇంకా హెచ్వైడీలోనే అన్నకు ఒక లెవెల్ పేరు, అన్నకు అంటూ రేంజ్ ఉంది. సో ఎవరైనా కానీ అంతేనా? అంతే. ఇక నీ టీచర్ కాబట్టి అన్న తర్వాతనే ఎవరైనా కానీ ఫిక్సేనా? అన్న తర్వాతనే ఎవరైనా. అంతేనా? బాగా నేర్పిస్తా. ఎన్నో డే ఈరోజు నువ్వు? నేను ఫస్ట్ డే ఈరోజు రావడం. ఈరోజే ఫస్ట్ డే. సో ట్రైయింగ్ అనమాట. ఇది నీ బైకేనా? ఓకే, నైస్. సో నేర్చుకో, మంచిగా నేర్చుకో. అన్ని సేఫ్టీస్ పక్కా యూజ్ చేయాలి, ప్రొటెక్ట్గా ఉండాలి. సో ఇయర్స్ లాస్ట్కి మనము ఈ అకాడమీలో ఉన్న వీలింగ్ మిషన్ దగ్గర రావడం జరిగింది. ఇగో ఇక్కడే బ్రో చెప్పినట్టు 100కి పైగా స్టూడెంట్స్ ఇక్కడే నేర్చుకున్నారు వీలింగ్. సో బ్రో ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు, ఎక్కడ ఏంది అసలు ఈ ప్రాసెస్ ఏంటి? సో యాక్చువల్లీ ఈ మిషన్ అనేది ఇండియాలో ఫస్ట్ టైం బిల్డ్ చేసింది నేనే. అండ్ ఇది ఓన్లీ ఆస్ట్రేలియాలో ఉంటుండే అనమాట. ఇది ఆస్ట్రేలియాలో వీలింగ్ మిషన్ అని చెప్పి ఒకటి తయారు చేశారు. సో అది నేను యూట్యూబ్స్లో దీంట్లో చూసి అండ్ దాంట్లో చాలా డీప్గా వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ మన ఇండియాలో ఇది ఎవరు తయారు చేయలేదు ఇంతవరకు. అసలు దీని టెక్నాలజీ బైక్ ఎలా లేస్తుంది అనేది ఎవరు తెలియలేదు. నాకు కూడా ఒక 30 times అలా ప్రయత్నించిన అనమాట. డిఫరెంట్గా యాక్షన్స్ చేస్తే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ పెట్టి చేస్తే లాస్ట్ సక్సెస్ అయింది అనమాట. సో దీని మీద నుంచి స్టార్టింగ్ స్టేజ్లో ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి ప్రమాదం లేదు. బేసిక్గా ఇప్పుడు జాగ్రత్తగానే ఉంటాం. అసలు నీకు ఇప్పుడు బైక్ ఎలా లేస్తుందో నీకు తెలియదు కాబట్టి సో నువ్వు వచ్చి ఫస్ట్ వీక్లో ఇక్కడ నేర్చుకుంటావు. సో అతనికి మోస్ట్లీ ఎవ్రీ నాలెడ్జ్ వచ్చేస్తుంది. బైక్ ఎలా లేస్తుంది, ఎలా కంట్రోల్ అవుతుంది, అండ్ ఎలా లేపాలి, అండ్ ఎలా మోస్ట్లీ అన్నీ నేర్పించేస్తాం. సో తర్వాత అతనికి ధైర్యం ఉంటే, లైక్ అతనికి ప్యాషనెట్గా ఉంటే, అతనికి మైండ్లో కూర్చుండిపోయింది ఉంటే, సో అతను రోడ్ మీద కూడా ఈజీగా చేయొచ్చు. సో భయం లేకుండా చేస్తా. టెక్నికల్ టీచింగ్ అనమాట ఇదంతా. సో ఇప్పుడు మనం రోడ్ పైన టీచ్ చేయకుండా ఇప్పుడు దీనికి ఇల్లీగల్ కూడా, లైక్ దీనికి ఒక స్పోర్ట్ కాలే ఇండియాలో. సో అందుకని ఒక ప్లేస్లో ఇలా నేర్పిస్తున్నాను అనమాట. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.